అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలండి. అలాగే ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసి అలాగే రవ్వ లడ్డు కూడా చేశానండి. తయారీ విధానం చూసేద్దాం. పొద్దుటే మా వారెళ్ళి వేప పువ్వు అయితే తీసుకొచ్చారండి. మాది పల్లెటూరు కాబట్టి వేప పువ్వుకైతే ఎటువంటి లోటు ఉండదు. చాలా వేప పువ్వు అయితే దొరుకుతుంది. ముందు కాడలవి తీసేసి బాగు చేశాక మీకు నేను చూపించాను. ఆ తర్వాత బేషన్లో వేసి అవన్నీ ఇలాగా నలిపితే చేతితోటి కాళ్ళ లాంటివి అన్నీ మన చేతికి వచ్చేస్తాయండి. చూడండి అలా. ఇలా పళ్ళులో వేసి చెరిగితే రెల్లలో వేప పువ్వు రెల్లలో ఆకులు ఉంటాయి కదా, రేకలు అనేది చక్కగా మన చేతిలోకి వస్తాయండి. అవి మాత్రమే తీసుకోవాలి. నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. ఎందుకండి వేప పువ్వు రెల్లలు అయితే ఆకులు, పువ్వు రేకలు అయితే ఇలా వచ్చినాయండి. చక్కగా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం. మామిడికాయలు క్లీన్ చేసి పెట్టుకున్న, వేప పువ్వు రెల్లలో, పుట్నాల పప్పు, అరటిపళ్ళు అండి. మీరు కావాలంటే ఇందులో ద్రాక్ష పళ్ళు, దానిమ్మకాయ గింజలు అన్నీ వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఎలా తయారు చేస్తాననేది తయారీ విధానం చూసేద్దాం. కొన్ని అరటిపళ్ళు అయితే తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా మాకు కావాల్సినన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సగం అరటిపళ్ళు ఏమో గుజ్జు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి తగినంత పుట్నాల పప్పు అయితే వేసానండి. ఈ పుట్నాల పప్పు అనేది మా వారికి అయితే చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేస్తాను. చూసారా వేప పువ్వు రెల్లలు చూసారా ఎంత బాగున్నాయో. చాలా నీట్గా బాగు చేసుకున్నాను. ముందు పుట్నాల పప్పు వేసాం కదా, ఇప్పుడు ఈ రెల్లలు కూడా వేసేసి వేప పువ్వు ఒకసారి మొత్తం కలిసేలాగా చేతితో మెదుపుకోవాలండి. ఇలాగా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా చేత్తో మెదుపుకోవాలి. మా ఇంట్లో నేను ఎప్పుడు ఇదే విధంగా తయారు చేస్తానండి. ఎవరిష్టం వాళ్ళదే. పులుసు పిసికేసి అందులో అన్నీ వేస్తే అవి కరగవు. తగినంత షుగర్ వేసానండి. ఈ షుగర్ వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఆ షుగర్ ముక్కలకంతా పట్టేటట్టు మరొకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు అరటిపండు గుజ్జు మిక్సీ పట్టాను కదా, అరటిపండు గుజ్జు అయితే వేసుకుంటున్నానండి. అవన్నీ మొత్తం కలుపుకుందాం. అలాగే ఇప్పుడు అరటిపళ్ళు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ముక్కలు, అవి కూడా వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్నది ఏంటంటే పంటికి చక్కగా తగిలితే బాగుంటాయండి. కొన్ని ఏమో అరటిపళ్ళు మిక్సీ పట్టుకుని పేస్ట్ కింద వేసుకోవాలి గుజ్జులాగా, కొన్ని ఏమో ముక్కలు వేసుకోవాలి. నేనైతే ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఇలా చేస్తానండి. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, మీ ఇష్టం. ఇప్పుడైతే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను, ఆ పులుసు కూడా వేసుకుంటున్నాను.
మీకు చూపించడానికి ఈజీగానే అయిపోయింది, కానీ అంతకుముందు వేప పువ్వు తేవడం ఇవన్నీ చాలా తతంగం ఉంది. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి అయితే ఇలా చేస్తానండి. నేను చేతితో కొంచెం మెదుపుకోవాలండి ఏదైనా, లేదంటే పులుసులోనూ మనం పుట్నాల పప్పు అవి అయితే టేస్ట్ ఉండదండి. కొంతమంది పులుసు పిసికేసి పులుసులోనూ కొంచెం కారం పుట్నాల పప్పు ఇవి వేసేస్తారు, అది పులుసు పులుసు కింద ఉంటుంది. ఇలా ఉండాలండి. నేనైతే ఇలా చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేసి మంచి కామెంట్లు పెడుతున్న మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. అలాగే రవ్వ లడ్డు కూడా చేశానండి. ఈరోజు వీడియో ఇదండి.